వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇవాళ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అద్భుత ప్రగతిని కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని గవర్నర్ గుర్తించారు. పతాక వందనం అవుతూనే జాతీయ గీతం ఉంటుంది, రాష్ట్ర గీతం ఉంటుంది. అందరం లేచి నిలబడాల్సి ఉంటుంది. అందరికీ సవినయంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Ladies and gentlemen, kindly arise for the unfurling of the flag, national anthem followed by Telangana state song. Next, the vehicle glides and we can see the contingents waiting for the arrival of Honorable Governor, the first citizen of Telangana. Telangana Special Protection Force contingent commander is Inspector Sridhar Gaud. Remarkable milestones and earned the trust and appreciation of the people. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. Viksit Bharat envisions India's transformation into a $30 trillion economy by 2047. In alignment with this national vision, Telangana has set an ambitious goal to become a $3 trillion economy, contributing significantly to country's overall growth. The Telangana Rising Vision 2047 document was crafted to achieve this aspiration. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వందే మాతరం ఇతివృత్తాన్ని చాటి చెప్పే శకటాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu has arrived at this premises. Hearty welcome, sir. రాష్ట్ర ఐటీ శాఖ మాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఇతర ఉన్నతాధికారులు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. రాష్ట్రీయ సల్యూట్ పరేడ్ సలామీ దేగా రాష్ట్రీయ సల్యూట్ సలామీ శాస్త్ర సంవత్సరాలు భారత ప్రభుత్వం ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం 150 సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ
3 వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్తో ఈ శకటాన్ని రూపొందించారు. జాతీయ పతాకంలోని రంగులు కేసరి, త్యాగం, ధైర్యం కదులుతోంది. 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. Here comes CRPF contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh. The CRPF contingent is commanded by Shanveer Gowda, Reserve Inspector. Every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive, and globally competitive state by the centenary of India's independence. Pride, security, and happiness to every individual, and empowerment to every family. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్దాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు, పరిపాలన వదిలేశారని మండిపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇలా హామీలు ఇచ్చి అందరినీ మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని, అన్నట్లుగానే 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అనంతరాములు గారు, అదే పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ DCMS మాజీ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు, ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ చేవెళ్ల శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, వారితో పాటు విచ్చేస్తున్న మిత్రులు మల్లారెడ్డి గారు, రఘుపతి రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, రాజమల్లారెడ్డి గారు, సాయి కిరణ్ రెడ్డి గారు, ఆది వరుణ్ రెడ్డి గారు, మల్లేష్ గారు, అదేవిధంగా అనంతరెడ్డి గారు, అనంతరాములు గారు, అదేవిధంగా అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మంచి మోహసిన్ గారు కూడా వచ్చిన్నారు, ఊరెళ్ళ నుంచి మోహసిన్ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం. గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. మరి భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నది. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధం. ఆడబిడ్డలు 2,500 ఇస్తే నెల కంటే దేనికైనా వనికి కదా, పిల్లలకు ఉప్పుకో పప్పుకో వనికి వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు. మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డందుకు ఇలా వైసీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ 77వ సంవత్సరం ఎడుతున్న ఈ శుభ సందర్భంలో
ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పీ కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే 77వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభతరుణంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొకసారి మీకు రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో వెనుకబడిన తరగతుల కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం విడుదల చేసిన కులగణన డాక్యుమెంట్లో బీసీ అనే స్పెషల్ కాలం లేకపోవడం బీసీ సామాజిక వర్గాలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ ఇంత మంచి గీతాలతో దేశభక్తిని చాటే విధంగా మంచి ఏర్పాట్లతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. నరేష్ గారు ప్రత్యేకించి జాగృతి సంఘాలకు కొత్త హోదాలు ఇచ్చినందుకు గవర్నమెంట్ నరేష్ గారికి మరి ఈ జాతీయ స్ఫూర్తిని సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిని మనం నేర్చుకుని ముందుకు కదలాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మరి జాతి అంటేనే, గణం అంటేనే, గణతంత్రం అంటేనే పీపుల్ కోసం ఆలోచించేటటువంటి, ప్రజల కోసం ఆలోచించేటటువంటి ఒక రిపబ్లిక్ మనం ఏర్పాటు. ఆ పీపుల్ లో ఉన్నటువంటి అది కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి 2011లో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందో ఇప్పుడు కొత్తగా 2026లో బీజేపీ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీయొద్దు, బలంగా వెంటపడాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు, నాయకులందరూ కూడా పిలుపునిస్తూ మరి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి సంవత్సరం పొడవునా కూడా కొనసాగించాలి. దేశానికి పనికొచ్చేటటువంటి, దేశానికి దిశను చూపించేటటువంటి పనులు చేసి మనం సమాజానికి స్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హైదరాబాద్ పాత బస్తీలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ పాత బస్తీ, పాత కమిషనర్ కార్యాలయం, పురాణ హవేలీలోని చార్మినార్, డీసీపీ, జోన్ అధికారులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. చార్మినార్ జోన్ కిరణ్ ఖరే కలిసి ఇక్కడ కోత్వాల్ హౌస్ చార్మినార్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరు కూడా తెలుసు మన దేశ యొక్క ఇండిపెండెన్స్ కు అదే విధంగా రిపబ్లిక్ డే కోసము, అట్లానే ఈ దేశ కోసము
చాలా మంది స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణాలని అర్పించారు. సహకారం చేస్తూ మనము ఈ యొక్క హైదరాబాద్ సిటీని విశ్వ నగర సిటీగా మనం మార్చడానికి అందరూ కూడా శ్రమించాలి, అందరూ కూడా పునరంకిత కావాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with వెల్కమ్ టు న్యూస్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున కూడా రాజ్యాంగ రక్షణ కోసం దీక్ష పోరాటం చేయాల్సిన పరిస్థితులు మరింత బాధాకరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ విలీనం కోసం 7వ రోజు దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీక్షా శిబిరం వద్దనే జాతీయ జెండాను ఎగురవేశారు. కంటోన్మెంట్ విలీన దీక్షా శిబిరాన్ని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకత్వం సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రముఖ ఫోక్ సింగర్ క్లైమేట్ సైతం శ్రీ గణేష్ దీక్షకు మద్దతు పలకడంతో పాటు తన పాటలతో దీక్ష శిబిరంలో ఎమ్మెల్యేతో పాటు దీక్షలో కూర్చున్న మహిళలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ విలీనంకై తాను చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ స్థానిక ఎంపీ ఈటల రాజేంద్ర కానీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. దేశంలో గౌరవిస్తారు. మంచి రాజ్యాంగం చాలా బాగుంది, అన్ని వర్గాలకు మేలైతుంది. ఆ రోజు రాజ్యాంగంలో కూడా చిన్ననాటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత అన్యాయం జరిగినా, ఎంత నష్టం జరిగినా, ఎంత వివక్ష జరిగినా వారికి రాజ్యాంగం రాయాల్సిన సమయంలో వారి సమస్యలు బాధలు పక్కకు పెట్టి భారతదేశం సంపూర్ణంగా డెవలప్మెంట్ కావాలంటే అన్ని వర్గాలు బాగుంటేనే డెవలప్మెంట్ అవుతుందని వారు రాజ్యాంగం రాశారు. ఈ రోజుకి సంతోషం. ఇదే మాదిరిగా ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశం అంతటా ఒకటే చట్టాలు ఒకటే వ్యవస్థలు ఉందో అందులో భాగంగా మనం కూడా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక పక్కకు శుభకు ఈ యొక్క రాజ్యాంగం అమలైనందుకు మరొక పక్కకు బాధాకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు 7వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష భారతదేశంలోనే ఉండి ఈ రోజు కూడా ఈ దీక్ష చేయడం, ఈ నిరాహార దీక్ష చేయడం, ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలనే డిమాండ్ మీద చేయడం ఒక్కొక్కసారి బాధ కూడా అనిపించిన ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో చేస్తున్నాం. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న ఎంపీ ఈటల రాజేందర్ గారు స్పందించకపోవడం
ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజరిక వ్యవస్థని కొనసాగిస్తున్నందుకే ఈ యొక్క నిరసన. ఖచ్చితంగా మాకు కూడా మా ఓటు హక్కు కల్పించే వారికి ఈ పోరాటం నడుస్తుంది. ఓటు హక్కు కల్పించామంటే బోర్డు ఎలక్షన్లు కాదు, ఈ బోర్డుని కార్పొరేషన్లో విలీనం చేయాలి. జనాలకి ఏదో చేయాలని తపనతో వచ్చిన ఆయన ఏదైతే న్యాయమైన పోరాటం ఉంటుందో, న్యాయమైన డిమాండ్ ఉంటుందో దానికే వాళ్ళు మద్దతు ఇస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఇచ్చిరంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పటికైనా మా పార్టీ వాళ్ళు ఎంపీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే మాకు నష్టమవుతుంది, ఈ పార్టీలు ఉండే ప్రజలు మమ్మల్ని తిట్టే పరిస్థితి ఏర్పడిందని. ఖచ్చితంగా ఈ ఒత్తిడి వారి మీదకి వస్తుంది, రాష్ట్రం అంతటా వ్యాపిస్తుంది, దేశం అంతటా వ్యాపిస్తుంది. ఎక్కడ ఎలక్షన్ అయినా వాళ్ళనే బాధపడే పరిస్థితి ఉందంటే ప్రజలు వాళ్ళని ఏం బుద్ధి చెప్తారో మనకు తెలుసు. కూకట్పల్లి బాలనగర్ ఐడీపీఎల్లో జనరేటర్ వాహనం చోరీ కేసులో మహమ్మద్ కదీర్, మహమ్మద్ తాజుద్దీన్ అనే ఇద్దరు నిందితులను బాలనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18వ తేదీన ఐడీపీఎల్లో పార్కు చేసిన జనరేటర్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలను బాలనగర్ పోలీసులు అరెస్టు చేశారు. 3,50,000 రూపాయల విలువైన జనరేటర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. యూసుఫ్ బాబు అని బోరబండ ఇతను ఈ పవర్ జనరేటెడ్ మౌంటెడ్ డీసీఎం వెహికల్ ఉంటుంది. ఇతను ఏంటంటే ఈవెంట్స్కు ఈ పవర్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈ 18th రోజు ఒక ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అతను యాజ్ యూజువల్గా ఐడిపిఎల్ సంబంధించిన హట్స్ ఎదురుగా ఉన్న ప్రహ్లాద సామిల్ ప్రిమిసెస్లో ఇతను వెహికల్ పార్క్ చేసి ఎలియాస్ గోరే వీళ్ళందరూ కూడా 18th బాలనగర్కి వచ్చేసి ఈ హట్స్ దగ్గరికి వెళ్ళి వెహికల్ ఎత్తుకొని పోయింది. అది వేరే కేసు అండి. అంటే ఇంతకుముందు ఉన్నాడు. ఎన్ని కేసులు ఉన్నాడు? ఎవరిలో ఉన్నది? ఎన్ని కెమెరాలు? 250 కెమెరాలు, 350 కిలోమీటర్లు. మా డీసీపీ గారు కూడా ఈ సక్రామ్ పద్మశ్రీ అవార్డు రావడంపై సినీ నటుడు మురళీమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా అవార్డు రావడంపై మురళీమోహన్ స్పందించారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదు ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటుకున్నాయి. కర్తవ్యప్తలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు అందరినీ అలరించింది. అపాచీతో పాటు ప్రజన్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులను
అశ్విక దళం తొలిసారి ఈ పెరేడ్లో పాల్గొంది. ఐరోపా సమైక్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శననిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయోన్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. భారత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. While a billion hearts beat, some now lie still. People welcome the dignitaries. माननीय उपराष्ट्रपति जी श्री सीपी राधाकृष्णन का, माननीय प्रधानमंत्री ने उनकी अगवानी की. The President of India, Srimati Draupadi Murmu, with our chief guests, the President of the European Council, Mr. Antonio Costa, and the President of the European Commission, Madam Ursula von der Leyen, arriving here at the saluting base. Because what else is democracy if not by the people, for the people, of the people? पहुंचने पर प्रेसिडेंट बॉडीगार्ड द्वारा नेशनल सैल्यूट माननीय राष्ट्रपति महोदया को प्रदान किया जाएगा. Commitment across trade, investment, energy. Alongside the flag of the European Union military staff, the permanent military body within the EU's institutional framework. The left side gypsy, aligned alongside the first, carries the flag. Wing Commander S. Sachin. Commission led by దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలు మన సైనిక బలగాల సత్తాను చాటాయి. కర్తవ్యపథలో జరిగిన ఈ వేడుకలు పెరేడ్లో ఆపరేషన్ సింధూర్లో వాడిన పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారి బ్యాటిల్ అరే ఫార్మెట్లో మన సైన్యం ఈ కవాతులో పాల్గొంది. అంటే యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్నట్టు మన ఆయుధాలు, నిఘా వ్యవస్థలు, బలగాలను ఈ పెరేడ్లో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ థీమ్తో రూపొందించిన భారత సైన్యం శకటం మరింత ఆకట్టుకుంది. త్రివిధ దళాల సమన్వయం ఎంత శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పేలా దీన్ని రూపొందించారు. of Indian Defence Forces depicting Operation Sindoor, witness, symbolizing the collective strength, unity and Indian Air Force in safeguarding, embodies the transformation of India's defence forces into a future-ready, technology-driven and mission-oriented forces. వ్యోమగామి శుభాంశు శుక్లా అశోక చక్ర అవార్డును స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు మెడల్ ప్రదానం చేశారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన భార్య భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లి వచ్చిన తొలి భారతీయుడుగా శుభాంశు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఆయనను అశోక చక్రతో సత్కరించింది. ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है. ग्रुप कैप्टन शुभांशु शुक्ला. ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.